ఒక ఎక్స్ఎమ్మెల్సీ పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో ఉంది. మనం ఇంతకుముందే అనుకున్నట్టు ఎన్నికల ముందు వేరే అధ్యక్షుడిని పెట్టే అవకాశం ఉంటే ఇప్పుడు పెట్టేది రామచంద్రరావుని అనేది ఓపెన్ టాక్. అది బీజేపీ పార్టీలో ఓపెన్గా వస్తున్న టాక్. ఒక బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, బీజేపీలో అందరికీ ఆమోదయోగ్యుడు, ఉమ్మడి హైదరాబాద్ గ్రేటర్ ప్రాంతానికి చెందిన అతను, ఢిల్లీలో బీజేపీలో బలమైన సామాజిక వర్గం, ఢిల్లీ స్థాయిలో ఆయనది కూడా. కాబట్టి ఆ లెక్కలో ఏమైనా అంటే కొంచెం దూకుడు తక్కువగా ఉంటుంది, అగ్రెసివ్గా వెళ్ళరు అనే విమర్శ ఉన్నా మీరు అన్నట్టు మీరు చెప్పింది ఇది ఎన్నికల ముందు సంజయ్ లాంటి వాళ్ళను, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళను అధ్యక్షుడిని చేద్దామని అనుకున్నప్పుడు ఆప్షన్గా రామచంద్రరావు పేరు వస్తుంది. అంటే మీరు యాక్చువల్గా ఫైనల్గా అంటూ లాస్ట్లో తీసుకున్న ఇంగ్లీష్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక సామెత. సో వాస్తవంగా ముందు వరుసలో పేర్లు వినబడుతున్న వాళ్ళు రామచంద్రరావు. అవును, డే 1 నుంచి కరెక్ట్. ఈటెల రాజేందర్, రామచంద్రరావు అనే వినబడి. అవును, ఇప్పుడు కూడా అదే, ఇప్పటికి కూడా రామచంద్రరావు ఇస్ ద మోస్ట్ ప్రామినెంట్లీ హర్డ్ నేమ్. అవును. సో మీకు ఒక దశలో రామచంద్రరావు ఫైనల్ అయిపోయిందని కూడా వార్తలు. అవును, ఈటెల రాజేందర్ ఎట్లా ఫైనల్ అయిపోయిందని వార్తలు వచ్చాయో రామచంద్రరావు కూడా ఫైనల్ అయిపోయిందని కూడా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంది. సో అందువల్ల రామచంద్రరావుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఆయన పాత కొత్తల్ని సమన్వయపరచగలడు. అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ఓల్డ్ లీడర్షిప్ కు ఆయన యాక్సెప్టబుల్, బయట నుంచి వచ్చిన ఇతర నాయకులకు కూడా యాక్సెప్టబుల్. అవును, ఇప్పుడు మీకు ఈటెల రాజేందర్ అయితే బండి సంజయ్ సపోర్ట్ చేయడు, బండి సంజయ్ అయితే ఇట్లా సపోర్ట్ చేయడు. రామచంద్రరావు ఎవరికి థ్రెట్ కాదు. సో ఈ అజాత శత్రువు కదా, ఎవరికి థ్రెట్ కాదు. సో ఆయన ఎమ్మెల్సీగా గెలిచాడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, కంపారిటివ్లీ సౌమ్యుడు. నేను విద్యార్థి దశ నుంచి చూస్తున్నాను, నాతో ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఫస్ట్ టైం నేను గెలిచినప్పుడు ఆయన ఓడిపోయాడు, తర్వాత ఆయన గెలిచాడు కూడా, ఎందుకంటే ఎమ్మెల్సీగా గెలిచాడు, వివాదరహితుడు. అవును, ఇక రామచంద్రరావు పైన ఏ ఆరోపణలు లేవు, కంప్లైంట్లు ఏమీ లేవు కదా. సో అందువల్ల ఆయన వివాదరహితుడు కూడా, కాంట్రవర్సీస్ లేవు, పాత కొత్తలకు యాక్సెప్టబుల్, జాతీయ నాయకత్వానికి కూడా సాన్నిహిత్యం ఉంది. అవును, మీకు అరుణ్ జైట్లీ కార్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మీకు జాతీయ నాయకత్వానికి ఉంది, ఆర్ఎస్ఎస్ బలమైన మద్దతు ఉంటుంది. ఆయనకున్న ఏకైక డ్రాబ్యాక్ బ్రాహ్మణ్ సామాజిక వర్గమే ఏకైక. అందులో తెలంగాణ రాజకీయాల్లో కీలక సామాజిక వర్గం కాదు. కానీ మీకు ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకుల్ని చేసినప్పుడు మీరు బీసీని సీఎం చేస్తామన్నారు కదా అన్న విమర్శ రామచంద్రరావు చేస్తారు. అవును, ఎందుకంటే రామచంద్రరావును చేస్తే రేపు ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తేవాలి అనుకుంటే, లేదు మీరు అన్నట్లు బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య తేల్చుకోలేక ఈ ప్రశ్న కాస్త వాయిదా వేద్దాం, ఎలక్షన్ 9 వరకు చూద్దాం అనుకుంటే రామచంద్రరావు ఇది బెస్ట్ చాయిస్ అవుతాడు. ఎందుకంటే ఆయనను మార్చితే ఆయన అభ్యంతరం చెప్పాడు, పార్టీలో అభ్యంతరం రాదు, సమాజంలో కూడా అభ్యంతరం రాదు. సో ఎందుకంటే ఆయన సీఎం చాయిస్ గా ప్రొజెక్ట్ కాడు. అవును, అందువల్ల మీకు రామచంద్రరావుతో ఆ మేజర్ అడ్వాంటేజ్ ఉంది, ఆర్గనైజేషనల్ మ్యాన్. మరి ముఖ్యంగా మీకు లాయాలిటీతో పాటు ఇది బేసికలీ ఆర్గనైజేషన్. అన్నిటికంటే మెయిన్గా ఇప్పుడు ఎవరికి ఇచ్చినా, అరవింద్కి ఇచ్చినా, లేదంటే సంజయ్ అయినా, ఈటెల రాజేందర్ అయినా, లేదంటే రఘునందన్, డీకేఆర్ని ఎవరికి ఇచ్చినా కొంత అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంటుంది, చాలా అభ్యంతరాలు. కానీ రామచంద్రరావుకి అది రాకపోతే, అసలు రామచంద్రరావుకి అభ్యంతరం అనేది లేదు, ఉండదు, ఏ అభ్యంతరము ఉండదు. ఎందుకంటే అందరూ అంటే డిఫరెంట్ రీజన్స్ రీతి అభ్యంతరం ఉండదు. అవును, ఎవరు మాకు థ్రెట్ కాదని ఎవరు అభ్యంతరం ఉండదు, మాకు ఛాన్స్ ఇవ్వడం కొరకే ఈయన పెట్టాలని అభ్యంతరం రాదు, ఉండొచ్చు. మేము ఇంకా ప్రయత్నం చేసుకోవచ్చు, ఈయన మార్చి ఎలక్షన్ మార్చొచ్చు, మళ్ళీ ట్రై చేస్తే ఉండొచ్చు, మాకు చాయిస్ ఉంటుంది, చాయిస్ ఈజ్ నాట్ క్లోజ్డ్ కదా. రైట్, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఎవరు అంటే ఇప్పుడు మనం చూసుకున్న ఇన్ని పేర్లు, 10 పేర్లు 20 పేర్లు వచ్చాయి, వీళ్ళలో ఎవరు అధ్యక్షుడైతే బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంది, ఒక పాయింట్. రెండోది, ఎవరు అధ్యక్షుడిని చేసి ఎన్నికల వరకు పోయే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ మార్చే అవకాశం మీకు కనిపిస్తుందా? బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అంటే మీరు అన్నట్లు ఎంపిక చేసిన నాయకుని బట్టి ఎలక్షన్ల వరకు మార్చుడా మార్చకపోవడా అని ఉంటుంది. ఆ నాయకుడి స్థాయి ఏంది, ఆ నాయకుడి సామాజిక నేపథ్యం ఏంటి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు రామచంద్రరావును చేసి ఆయనతో కంటిన్యూ అయినా, ఆయనను మార్చినా అభ్యంతరం ఎవరికి ఉండదు. కానీ మీకు సంజయ్నో ఈటెలనో చేసి ఎలక్షన్ల టైంలో మారుస్తామంటే అంత ఈజీ కాదు. ఈవెన్ మీకు డీకేఆర్ లాంటి వాళ్ళనైనా బీసీ పేరు చెప్పి మార్చచ్చు, మనం సామాజికంగా బీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి మార్చచ్చు. కానీ ఇద్దరు బీసీ నాయకుల్లో చేసి మీరు అరవింద్ కానీ వీళ్ళని మారిస్తే వీళ్ళు బలమైన ప్రభావాన్ని చూపి ఉన్నాక మార్చడం మళ్ళీ సాధ్యం, అంత ఈజీ కాదు. సో అన్లెస్ దే డూ ఏ వెరీ బిగ్ మిస్టేక్, ఏదన్నా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి
ఉంటే తప్ప సాధ్యమయ్యే పనే కాదు. మరికొద్ది గంటల్లో ఎవరి పేరు ప్రకటించే అవకాశం ఉంది? ప్రాబబుల్స్ ఇందులో 1, 2 అంటే ఎవరి పేరు చెప్తారు మరి? అంటే నరేంద్ర మోడీనో అమిత్ షాతోనో పర్సనల్ ఇంటిమసీ ఉంటే తప్ప చెప్పలేము. రైట్. మీరు బీజేపీలో అగ్రనేతలే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను? అవును. డెఫినెట్ గా మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఎవరైతే బీజేపీ వస్తుందని క్వశ్చన్ అడిగారు. అది స్పెక్యులేషన్. నేను అలా స్పెక్యులేట్ చేయడం కష్టం. కానీ బండి సంజయ్ని మార్చడం వల్ల మాత్రం పార్టీ దెబ్బతిన్నది.